హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసేసి మీ పార్ట్నర్స్ మనసులో మీ గురించి అండ్ థర్డ్ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు అనే దాని గురించి చేయబోతున్నాను. ఇది టైం లిమిటెడ్ అండి, మీరు ఎప్పుడైనా చూడొచ్చు. మీ గురించి అండ్ థర్డ్ పర్సన్ గురించి, మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో దాని గురించి ఈరోజు రీడింగ్ చేయబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్స్ నేమ్స్, థర్డ్ పర్సన్ని అంటే వైఫ్ అండ్ హస్బెండే కాకుండా ఇంకెవరన్నా అంటే ఫ్యామిలీ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అండ్ మదర్ ఫాదర్ అలాగా ఫ్యామిలీ వైజ్గా కూడా తీసుకోవచ్చు. లేని రిలేషన్షిప్ని మాత్రం థర్డ్ పర్సన్ అంటే వేరే లవ్ టైపు అలాంటివి కూడా. లవ్ టైప్ లేని వాళ్ళు మాత్రం అలా తీసుకోకండి. కొత్తవి లేనిపోని కొత్త వాటి గురించి ఆలోచించకండి, ఓకేనా. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్, థర్డ్ పర్సన్ అనేది వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్స్ కానీ ఏమన్నా తెలుసుంటే, వాళ్ళ నేమ్స్ ఏమన్నా తెలుసుంటే వాళ్ళ నేమ్స్ కూడా తలుచుకోండి. మీరు లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి అన్నమాట. ఈరోజు వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్, థర్డ్ పర్సన్స్ అండ్ వీడియోస్ చూసే పర్సన్స్ వాళ్ళ వైపు ఎలా ఉన్నారు, థర్డ్ పర్సన్ అండ్ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ వైపు వాళ్ళ పార్ట్నర్స్ ఎలా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. వీడియోస్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ పార్ట్నర్స్ మనసులో థర్డ్ పర్సన్ గురించి అండ్ వీడియోస్ చూసే వాళ్ళ గురించి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మీ వైజ్గా తీసుకోండి, ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది మీరు, ఇది మీ పార్ట్నర్స్, మీ పార్ట్నర్స్ థర్డ్ పర్సన్ వాళ్ళు. ఓకే, కనిపిస్తున్నాయి కార్డ్స్. ఇక్కడ మీరేమో మీ వైపు ఒక ఛాన్స్ తీసుకొని మీ వైపు ఒక అడుగు ముందుకి వేద్దామనే ఆలోచన అయితే చేస్తున్నారు. మీ వైపు మీ పార్ట్నర్స్ అండ్ మీ పర్సన్స్ ఒకవైపు ఒక అడుగు ముందుకు వేద్దాం, రిలేషన్షిప్ని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనే ఆలోచన అయితే మీ వైపు చేస్తున్నారు. ఇక్కడ థర్డ్ పర్సన్ ఏంటంటే ఒక కింగ్ లాంటి తనని మేనిఫెస్ట్ చేస్తున్నారన్నమాట. థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్స్ని నేనేం చెప్తే అది చెయ్యాలి, నేను ఏది చెప్తే అది వేదం, నేను చెప్పింది చేయాలి, లేకపోతే నేను ఒప్పుకోను అని మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారనమాట. మీ పార్ట్నర్స్ని థర్డ్ పర్సన్ అలా లొంగ తీసుకుంటున్నారన్నమాట. ఇంకా 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 ముందు చూద్దాము ఇంకా కార్డ్స్. ఇది ముందు ఫస్ట్ చూద్దాం. మీకు మీ వైపు ఒక స్టెప్ తీసుకుందామని ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారనమాట. తనకు తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. తను మొండి మనిషి, చాలా మొండి పర్సన్ అనమాట థర్డ్ పర్సన్ అనేవాళ్ళు. ఒకవేళ వాళ్ళకి తెలిస్తే ఎలాగా, మీ వైపు చూస్తేనేమో ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నాను, మీ గురించి ఆలోచనలు అనేవి వస్తున్నాయి. సరే, ఒక ఛాన్స్ తీసుకుందామా అంటే నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని గురించి కూడా ఇక్కడ బాధపడుతున్నారనమాట. మీకు కూడా తనంటే ఇష్టం ఉంది, మీకు కూడా మీ పార్ట్నర్స్ అంటే ఇష్టం. పర్సన్స్ అంటే జెండర్ని బట్టి తీసుకోండి. మీరు బాయ్స్ అయితే బాయ్స్, గర్ల్స్ అయితే గర్ల్స్. మీరు మీ సిచ్యువేషన్ బట్టి మీ మేల్ ఫీమేల్ అలా మీ దీన్ని బట్టి జెండర్ని బట్టి తీసుకోండి. మీకు కూడా
తనంటే మీ పర్సన్ అంటే ఇష్టం ఉంది అని చెప్తున్నారనమాట. పోనీ రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేద్దామా, మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ వద్దామా, మీతో సంతోషంగా ఉండాలి, మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ నేను రావాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారు మీ పర్సన్. కానీ ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ వైస్గా ఏం చేయాలి, ఫ్యామిలీకి తెలిస్తే గొడవలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం చేయాలి, ఫ్యామిలీ కూడా ఉంది నా లైఫ్లో. మీరు చూస్తే డిటాచ్డ్గా ఉంటున్నారు, మొండిగా ఉంటున్నారు, మీరు నన్ను పట్టించుకోవట్లేదు. ఒకవైపు థర్డ్ పర్సన్, ఒకవైపు మీరు చూస్తేనే పట్టించుకోవట్లేదు. నేను ఏం చెప్పినా ఇంతకుముందు నేనేం చెప్పినా వినేవాళ్ళు, ఇప్పుడు నేనేం చెప్పినా నమ్మే పరిస్థితిలో మీరు లేరు. నమ్మదలుచుకోవట్లేదు కూడా మీరు. ఎందుకంటే పడి ఉన్నారు, చాలా బాధలు పడి ఉన్నారు మీరు. అది కూడా చెప్తున్నారు వీళ్ళు. నేను ఏదైతే మీకు మోసం చేశానో దాని గురించి మీరు చాలా బాధపడ్డారు గతంలో, చాలా ఫేస్ చేశారు నా మూలాన. దాని మూలాన ఇప్పుడు మీరు మొండిగా ఉంటున్నారు. ఓకే, నేను చేసింది తప్పే, దానికి మీరు మొండిగా ఉండటం కరెక్టే, కానీ మీ వైపు ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి. కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో అని చెప్తున్నారు. థర్డ్ పర్సన్ అంటూనే ఉన్నాను, థర్డ్ పర్సన్ వచ్చారు. థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో. నేనేం చేయాలి? నాకు మీరు కావాలి, థర్డ్ పర్సన్ కావాలి. ఏం చేయాలి నేను? హార్ట్ బ్రేక్, మీ విషయంలో హార్ట్ బ్రేక్ ఉంది. మీ విషయంలో హార్ట్ బ్రేక్ అనేది ఫీల్ అవుతున్నాను. మీ విషయంలో చాలా పెయిన్ అనుభవిస్తున్నాను. నేను చేసిన మోసానికి చాలా పెయిన్ అనుభవిస్తున్నాను. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నాను. రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది, మీరు పట్టించుకోవట్లేదు నన్ను అని ఫీల్ అవుతున్నారనమాట. ఇలా ఉండలేకపోతున్నాను, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో నేను ఉండలేకపోతున్నాను. ఒక ఛాన్స్ తీసుకొని మీ దగ్గరికి రావాలి, మళ్ళీ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని మళ్ళీ రీబోత్ చేయాలి. కానీ నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం చేయాలి అర్థం కావట్లేదు. నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారు. కాల్స్ కానీ మెసేజ్ కానీ చేద్దామా వద్దా? కాల్స్ కానీ మెసేజ్ చేసి ఒక ఛాన్స్ తీసుకుందాం, మీతో మళ్ళీ రిలేషన్షిప్ రీబోత్ చేసి హ్యాపీగా ఉండాలి మళ్ళీ మీతోటి రిలేషన్షిప్లో. కానీ ఒక్క నిమిషం, ఐఎమ్ హెల్ప్లెస్. రిలేషన్షిప్ అనేది నా చేతుల్లో లేదు, నా హ్యాండ్స్లో ఏమీ లేదు. నేను ఏం చేయలేకపోతున్నాను. ఈ రిలేషన్షిప్ వైజ్గా నేను ఏమి చేయలేకపోతున్నాను. మీరు పదే పదే గుర్తుకు రావటం, మీ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయాలనిపించడం, కానీ మీరేమో పట్టించుకోకపోవటం, బ్లాక్ చేసి కాల్స్ మెసేజ్ కానీ బ్లాక్ చేసి కానీ ఆన్లైన్ కానివ్వండి, లేకపోతే వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళు దేని నుంచి అయితే మీకు మెసేజ్ కానీ కాల్స్ కానీ చేస్తున్నారో దాని వైజ్గా మీరు అన్నీ బ్లాక్ చేసేసి కూర్చున్నారంట. మీరు అన్నీ వాళ్ళని పట్టించుకోవట్లేదంట అని కూడా చెప్తున్నారు. దాని గురించి కూడా తనకి బాధ వేస్తుంది. మీరు చూస్తే పట్టించుకోవట్లేదు. ఇక్కడేమో థర్డ్ పర్సన్ చూస్తేనేమో తను నేను ఒక గొప్ప మనిషిని, నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పిందే మీరు వినాలి అని అంటున్నారనమాట. గతంలో ఏంటంటే మీ పర్సన్ ఏం చెప్తే అది చేశారు. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఏం చెప్తే అది చెయ్యాలి అని అంటున్నారనమాట. అంతా రివర్స్కి వచ్చేసింది కదా, అందుకని హార్ట్ బ్రేక్ అన్నమాట. వీళ్ళు ఏం చెప్పినా మీరు చేయాలి, థర్డ్ పర్సన్ చేయాలన్నమాట. మీకు ఏదైతే చేశారో థర్డ్ పర్సన్ వీళ్ళకి అలా చేస్తున్నారు. అర్థమవుతుంది కదండి నేను చెప్పేది? అలా చేస్తున్నారనమాట. ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి చెప్తున్నాను కదా. తను ఒక గొప్ప మనిషిని, నేనేం చెప్తే అది చేయాలి, నేను ఒక క్వీన్ని, నేను ఒక మ్యూజిషియన్ని, అంటే అందరికన్నా నేనే గొప్పదాన్ని, నేను ఏం చెప్తే అది నువ్వు చేయాల్సిందే, తప్పదు, నేనేం చెప్తే అది వినాల్సిందే, నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయని నువ్వు నన్ను ఎదురు చెప్పకూడదు. నాకు పనులేమి చెప్పకూడదు ఎదురుగా, నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి. అలాంటి మొండితనం చూపిస్తున్నారనమాట.
మీరు మీరు కూడా నా లైఫ్లో ఉన్నారు అనే విషయం తెలిస్తే ఒకవేళ తనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ విషయం ఎలా అయినా సరే జాగ్రత్త పడాలి. తనని థర్డ్ పర్సన్ అంటండి తనని గమనిస్తూ ఉంటారంటండి మీ పర్సన్ని. ఈ మనిషి ఏమన్నా చేస్తారేమో, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాటి గురించి కానివ్వండి, లేకపోతే మీ లైఫ్లోకి మళ్ళీ ఏమైనా తిరిగి రావాల్సి ఉంటే కానివ్వండి, అలాంటి విషయాల గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారేమో అనే దాని గురించి అన్నిట్లోనూ తను ముందుగా ఉంటున్నారుగా. తన పై చెయ్యే నెగ్గాలి. తన ఫోన్స్ కానివ్వండి, ఇంకేమన్నా కానివ్వండి చెక్ చేస్తూ ఉంటారంటండి. మీరైతే అలా ఉండేవాళ్ళు కాదంట. మీరేంటంటే నీకు నచ్చినట్టే ఉండు, నేను మీకు నచ్చినట్టే ఉంటాను అని మీరు అనేవాళ్ళు. ఇప్పుడేమో నువ్వు నాకు నచ్చినట్టే ఉండాలి, నేనేం చెప్తే అది చేయాలి, నువ్వు నాకు ఫోన్ ఇవ్వు, నేను నీ ఫోన్ చెక్ చేసుకోవాలి, నువ్వు ఎవరితో అమ్మాయిలతో మాట్లాడుతున్నావా అబ్బాయిలతో మాట్లాడుతున్నావా నేను చెక్ చేయాలి అనే ఆలోచనలో ఉంటున్నారనమాట. అందుకని మీ పర్సన్కి మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుందంట. కానీ తను ఒక మంచి అందమైన ఒక బ్యూటిఫుల్ లేడీ అనమాట. ఏదైతే చూస్ చేసుకున్నారో తన లైఫ్లోకి వెళ్తే ఇంకా ఏదైతే గొప్పగా ఉంటుందో, మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతే తన మిమ్మల్ని వదిలేసి తన లైఫ్లోకి వెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది. మీతో కన్నా థర్డ్ పర్సన్ చూస్ చేసుకుని వెళ్ళిపోయారు కదా, తను ఇంకా బెటర్గా ఉంటుంది అని ఏదైతే వెళ్ళిపోయారో, ఇప్పుడు రిలేషన్షిప్ అలా లేదు. రిలేషన్షిప్ అలా లేదు. మద్యానికి ఎడిక్ట్ అవటం, లేకపోతే ఏదన్నా ధూమపానం అలాంటివి, సిగరెట్స్ కానీ స్మోకింగ్స్ కానీ అలాంటివి ఉంటే వాటికి అలవాటు పడటం, మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం, హెడేక్స్ రావటం, దాన్ని ఏమంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం. నేను ఇది కాదు కదా నేను చూస్ చేసుకొని వీళ్ళ లైఫ్లోకి వచ్చింది, వీళ్ళు చూస్తే ఇలా మొండిగా ఉంటున్నారు, నేను మాత్రమే ఈ కార్డు తిప్పేస్తాను, నేను మాత్రమే వీళ్ళ లైఫ్లోకి నేను కావాలని వీళ్ళ లైఫ్లోకి వచ్చాను, మిమ్మల్ని ఏదైతే వదిలేసానో వీళ్ళు బెటర్గా ఉంటారు అని వచ్చేసానో వీళ్ళ లైఫ్లోకి, వీళ్ళు చూస్తే నాకు అగైనిస్ట్గా ఉన్నారు నా లైఫ్లో. తను కంట్రోల్ చేసుకుంటున్నారనమాట. ఎండ్ చేసేద్దామా వద్దా, ఈ రిలేషన్షిప్ని తన లైఫ్లో ఉండాలా వద్దా అని ఆలోచించుకుంటూ తను స్టాప్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వదిలేయటానికి అవకాశం లేదు. ఎందుకంటే కొంతమంది ఇక్కడ మ్యారీడ్ కనిపిస్తున్నారు, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళే కనిపిస్తున్నారు కొంతమంది ఇక్కడ. ఎండ్ చేయడానికి అవకాశం లేదు, తను స్టాప్ చేసుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి కుదరదు, తినతో అడ్జస్ట్ అయిపోవాలి, తప్పదు. మీ వైపుకి రావడానికి వీలు లేదు, అవకాశం లేదు, అవకాశం అనేది లేదు. నా అవకాశం అనేది నా చేతిలో నేను తీసేసాను, నా చేతిలో నేనే పాడు చేసేసుకున్నాను. రిలేషన్షిప్ అనేది నా చేతుల్లో లేదు అని కూడా చెప్తున్నారనమాట ఇక్కడ. అందుకని తను స్టాప్ చేసుకుంటున్నారనమాట. మీ వైపు రాకుండా ఉండటానికి, పనిలో బిజీగా ఉండటానికి, థర్డ్ పర్సన్ వైపు కూడా అంత ఉంటున్నారు, థర్డ్ పర్సన్ లైఫ్లో కూడా ఉంటున్నారు. కానీ ఏంటంటే తనను కూడా పెద్దగా తను ఏం చెప్పినా కూడా పట్టించుకోకపోతే తనకి కోపం వస్తుంది, ఏం చెప్పినా పట్టించుకోకపోతే కోపం వస్తుంది తనకి. అందుకని కొన్ని రోజులు ఏదైనా పని చేసుకుందాం, పనిలో ఉండి తనని కూడా మర్చిపోవడానికి ప్రయత్నం చేద్దాం, లేదా ఇంతే తప్పదు, తన కోసం వర్క్ చేయాలి, తినటానికి మనీ కావాలి కదా, వర్క్ చేసుకోవాలి తప్పదు అనే ఫీలింగ్స్ కూడా తనకి వస్తున్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాకు నచ్చిన ఉద్యోగంలోనే జాయిన్ అవ్వాలి అని కూడా ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళు తప్పనిసరిగా ఆ పనిలో ఆ వర్క్లో
బిజీగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను. వీళ్ళు చెప్పిన మాట వినాల్సిందే తప్పదు. వీళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే తప్పదు నాకు. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయింది, లేదా ఇంకే అదర్ రిలేషన్షిప్ ఏదైనా సరే, మ్యారీడ్ అయినా చూడండి, మ్యారేజ్ కాకపోయినా చూడండి, సపరేట్ మ్యారేజ్ అయినా చూడొచ్చు, అన్మ్యారీడ్ అయినా చూడొచ్చు. ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్మ్యారీడ్ లవర్స్, అలా మీ సిచ్యువేషన్ బట్టి ఎలా అయితే ఉందో అలా తీసుకోండి. ఇంకొక 2 కార్డ్స్ తీస్తాను. స్టక్ అయిపోయాను, ఇద్దరి మధ్యలో నేను స్టక్ అయిపోయాను. నేను ఏం చేయలేకపోతున్నాను, అటు రాలేకపోతున్నాను, అటు ఉండలేకపోతున్నాను, ఇటు మీతో కూడా ఉండలేకపోతున్నాను. మీరు చూస్తే మొండిగా ఉండి మీరు నన్ను పట్టించుకోవట్లేదు అని అటు బాధపడుతున్నారు, ఇటు చూస్తేనేమో నేను చెప్పిందే చేయాలని థర్డ్ పర్సన్ చెప్తున్నారనమాట. ఇక్కడ నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే వేదం మీకు. లేకపోతే మీరు రిలేషన్షిప్లో నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ తను చూస్ చేసుకుని వెళ్ళారు కాబట్టి వదులుకోవడం తనకి ఇష్టం లేదు ఈ రిలేషన్షిప్ అనేది. తనంతా తానే వెళ్ళారు కదా లైఫ్లోకి, థర్డ్ పర్సన్ లైఫ్లోకి. మిమ్మల్ని వదిలేసి ఏదైతే థర్డ్ పర్సన్ కావాలని, థర్డ్ పర్సన్తో లైఫ్ బెటర్గా ఉంటుందని వెళ్ళిపోయాను, ఇప్పుడు తనతో కూడా అలా లేదు. కానీ ఈ రిలేషన్షిప్లో నేను ఉండాల్సిందే తప్పదు. చెప్పాను కదా, మ్యారేజ్ అయితే మ్యారేజ్ తీసుకోండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ తీసుకోండి, సపరేట్గా మ్యారీడ్ అయితే సపరేట్గా మ్యారీడ్ తీసుకోండి. ఒకళ్ళు మ్యారీడ్, ఒకళ్ళు అన్మ్యారీడ్ అయితే పరువు గురించి ఆలోచించుకోవటం అలా చేస్తున్నారు. డిఫరెన్స్ ఉన్నాయని కూడా మీ రిలేషన్షిప్ని వదిలేసిన ఛాన్సెస్, అవకాశాలు కూడా ఇక్కడ ఉండొచ్చు. క్యాస్ట్ అని, లేకపోతే ఇంకోటి బ్లాక్ అని, మీరు ఒక కలర్స్ వైజ్గా, లేకపోతే బ్యూటీ వైజ్గా అలా తీసుకోండి. తను ఇంకా మీకన్నా కొంచెం బెటర్గా, కొంచెం ఎక్కువ బెటర్గా ఉంది, మీకన్నా ఇంకా కొంచెం బెటర్గా ఎక్కువగా ఉంది. క్యాస్ట్ ఒకటే క్యాస్ట్ అని చేసుకొని వెళ్ళిపోయిన అవి కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. వీళ్ళతో చూస్తే వీళ్ళతో సంతోషంగా ఉండలేకపోతున్నాను. మీతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, వీళ్ళతో అంత సంతోషంగా నేను ఉండలేకపోతున్నాను. కానీ తప్పదు, సంతోషంగా ఉండాలి. వీళ్ళతో మ్యారేజ్ అయిపోయింది కాబట్టి చెప్పానుగా, దాన్ని బట్టి తీసుకోండి. మ్యారేజ్ అయిపోయింది కాబట్టి తప్పదు, సంతోషంగా ఉండాలి. వీళ్ళతోటి మ్యారేజ్ చేసేసుకోండి తప్పదు అని అంటున్నారు అన్నమాట. దేనికైనా టైం రావాలి. ఒక చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది కదా, ముందుకి వెనక్కి అనేది ఎప్పటికీ రాదు. చక్రం అనేది ముందుకే వెళ్తుంది. ఏ చక్రమైనా సరే టైం చక్రం అనేది ముందుకే వెళ్తుంది, కానీ మళ్ళీ వెనక్కి రాదు అని ఆలోచిస్తున్నారనమాట. ముందుకు వెళ్ళాల్సిందే తప్పదు లైఫ్లో. నాకు నువ్వంటే ఇష్టం ఉందని, నా ఫీలింగ్స్ని, ఎమోషన్ని వాళ్ళ థర్డ్ పర్సన్ వైపు మీ పర్సన్ ఎంత నచ్చ చెప్పినా కానీ వినరు. మొండి పర్సన్ అనమాట. ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అన్నీ చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోరు. వీళ్ళని, మీ పర్సన్ని పట్టించుకోరు. మీరేంటంటే మీ పర్సన్కి నువ్వంటే ఇష్టం ఉంది, నువ్వంటే ప్రేమ ఉంది, నువ్వంటే నాకు కేరింగ్ ఉంది, ఇవన్నీ మీరు చెప్పినా సరే మీ పర్సన్ గతంలో పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ అలా కనిపిస్తుంది. తను ఇగ్నోర్ చేసేస్తుంది, తను పట్టించుకోవట్లేదు. థర్డ్ పర్సన్ మాత్రం పట్టించుకోవట్లేదు. కానీ మళ్ళీ నేను వీళ్ళ లైఫ్లో ఉండాల్సిందే తప్పదు. రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే. ఇక్కడ మ్యారేజ్ వాళ్ళు మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నారు నాకు ఈరోజు. ఎందుకనో తప్పదు, మ్యారేజ్ అయింది కాబట్టి తప్పదు. వాళ్ళ రిలేషన్షిప్లోనే ఎక్కువ ఉండాలి. కర్మ ఈజ్ బ్యాక్ అంటారు కదా, మీకు చేసిన దానికి వాళ్ళకి మోసం అనేది జరుగుతుందన్నమాట. ఇలా ఉందండి రిలేషన్షిప్. ఇది మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుంది, నేను చెప్పింది కరెక్టా కాదా, కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. నేను ఇంకా చాలా వీడియోస్ చేశాను,
నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు లైక్ చేస్తే. అండ్ మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను. వీడియోస్ వేల మంది చూస్తూ ఉంటారు. యూట్యూబ్ ఛానల్ అనేది వేల మంది చూస్తూ ఉంటారు కదా, అందరికీ సేమ్గా ఉంటుందని చెప్పలేం. వేరే వేరే విధాలుగా ఉంటుంది కదా, ఫ్యామిలీ అని, లేకపోతే ఉద్యోగాల గురించి అనివ్వండి, లవ్ విషయం గురించి కానివ్వండి, సపరేట్గా వేరే వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంది కాబట్టి అందరికీ ఒకే సిచ్యువేషన్ అనేది ఉండదు. అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంది ఇక్కడ. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో దాన్ని బట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఇంకా ఏమన్నా తెలుసుకోవాలని ఉంటే ఫ్యామిలీస్ గురించి కానివ్వండి, లవ్ గురించి కానివ్వండి, కెరీర్ గురించి కానివ్వండి, ఇంకా దాని గురించి కావాల్సి ఉంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. వీడియో టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ నెంబర్, నా నెంబరు. దానికి మీరు మెసేజ్ పెట్టండి పర్సనల్ రీడింగ్స్ కోసం. పర్సనల్ రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి, మనీ పే చేయాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో ఎంతవరకు రెజినేట్ అయిందో నేను చెప్పింది కరెక్టా కాదా మాత్రం ఖచ్చితంగా కామెంట్ ద్వారా చెప్పండి నాకు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.